ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గత సంవత్సర కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేయని ప్రయత్నం లేదు. దీన్ని ప్రైవేటీకరించవద్దు అంటూ వాళ్ళు చేయని ఆందోళన లేదు. కానీ వాళ్ళ ఆవేదన ఆక్రందన ప్రభుత్వం దృష్టికి వెళ్ళదు. కూటమిలో ఒకరైన ఈ తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఢిల్లీకి వెళ్ళి దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. పర్యవసానంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఫైర్ వింగ్ను ప్రైవేట్కి ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ కూడా అయింది. ఇప్పటికే సెంటర్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పిని ప్రైవేటుకు ఇచ్చేందుకు నిర్ణయించగా ఇప్పుడు ఫైర్ వింగ్ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయంతో ప్లాంట్ ఫైర్ సేఫ్టీపై నీడలు కమ్ముకున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, సంవత్సర కాలంగా చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మీరు రిపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయని ఆందోళన లేదు. రిలే నిరాహార దీక్షలు, రాజకీయ నాయకుల్ని కలవడం, పార్టీల్ని కలవడం, ఒక వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా ఏ పార్టీలు కలిసి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? మొత్తానికి మరో వింగ్ను ప్రైవేటీకరించడానికి సర్వం సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కో నిర్ణయం ప్రైవేటీకరణ వైపే వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఏదైతే కొన్ని విభాగాలను పూర్తిగా అమ్మేశారు, ఫెర్రో ఎలైస్ స్క్రాప్ లిమిటెడ్ కంపెనీని కూడా పూర్తిగా అమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సెంటర్ ప్లాంట్ ఆర్ఎంహెచ్పిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఎందుకంటే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఆ ప్లాంట్ని ప్రైవేటుకి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. పూర్తిగా ఆ దిశగా నిర్ణయం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తాజాగా స్టీల్ ప్లాంట్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే కనుక ప్రతి నిర్ణయం కూడా వేగంగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వివిధ విభాగాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగానే వెళ్తున్నట్టుగా గమనించాల్సి ఉందని ఇటు కార్మిక సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ను కాపాడకపోగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేటువంటి సందర్భం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఎన్నికలకు ముందు కోరమన్నపాలెం దీక్షా శిబిరం వద్దకు వచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడుతాం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చి నమ్మబలికి ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఏ ఒక్కరోజు కూడా ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. గతంలో ఎవరైతే స్టీల్ సెక్రటరీ ఉంటారో స్టీల్ సెక్రటరీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయినటువంటి ప్రతి సందర్భంలోనూ ప్లాంట్ను కాపాడుతామని చెప్పినప్పటికీ కూడా రోజురోజుకి పరిస్థితి దిగజారుతూ వస్తోంది. పూర్తిగా ఉత్పత్తి కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ తెరిచినప్పటికీ కూడా పూర్తిగా ఉత్పత్తి ఆ దిశగా వెళ్ళడం లేదు. కార్మిక శక్తి రోజురోజుకి తగ్గిపోతుంది. ఉన్నటువంటి విభాగాలు కూడా ప్రైవేట్కి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. హరి, ఓకే అనిల్.